जय श्री राम। भारत माता के, भारत माता के, भारत माता के। स्वामी కలియుగ వెంకటేశ్వర స్వామి, కలియుగ దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు యొక్క లడ్డీ ప్రసాదం విషయంలో చాలా గందరగోళం నెలకొనింది. గత 10 రోజులుగా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డు విషయంలో భక్తులందరూ కూడా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా స్వామి వారి యొక్క భక్తులందరూ కూడా చాలా బాధలు పడుతున్నారు. ఈ రాజకీయ నాయకుల యొక్క చేతిలో నుంచి మన హిందూ దేవాలయాలను వాళ్ళ చేతిలో నుంచి తొలగించాలి. అంటే రాజకీయ పార్టీలను మన దేవాలయాల్లో ఇన్వాల్వ్ చేయరాదు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎప్పుడైతే దిగుతారో అప్పుడే దేవాలయాలు బయటపడిపోతాయి. కాబట్టి ఈ రాజకీయ నాయకుల, రాజకీయ పార్టీల చేతిలో నుంచి దేవాలయాలకి విముక్తి లభించాలా. హైందవ సంస్థల యొక్క ఆధీనంలోనే మాత్రమే మన దేవాలయాలు పనిచేయాలి. మన ఎవరు కూడా ప్రతి దేవాలయానికి ఒక కమిటీ, రాజకీయ కమిటీలు, రాజకీయ ట్రస్టులు ఎప్పుడైతే ఉంటాయో అప్పటి వరకు ఈ దేవాలయాన్ని కూడా నాశనం అయిపోతున్నాయి. బిర్యానీ తినే వ్యక్తులనే మనము చైర్మన్ గా, ప్రెసిడెంట్ గా చేస్తే వాడు ఏం పాస్ చేస్తారు వాడు దేవాలయాన్ని. కాబట్టి దయచేసి హిందువులందరూ కూడా ఒకటైపోయి ఈ రాజకీయ నాయకుల యొక్క కబంధ హస్తాల నుంచి దేవాలయానికి విముక్తిని కల్పించి స్వామీజీలు, పీఠాధిపతులు తపస్సు చేసినటువంటి మహానుభావుల యొక్క ఆధారంలోనే ఈ దేవాలయాన్ని కూడా రన్ కావాలి, నిర్వహించబడాలి. అప్పుడే ఇటువంటి లడ్డూలు కానీ, ఈ లడ్డుల విషయంలో కానీ, టికెట్ల విషయంలో కానీ గందరగోళం అనేది ఉండదు. ఆగమ శాస్త్రము ప్రకారంగా కూడా నైవేద్యాలు కానీ, ధూపదీప నైవేద్యాలు కూడా రోజుకునే దేవాలయాలు చాలా ఉన్నాయి. ఇంకో విషయం ఏమంటే స్వామి, 1956 సంవత్సరంలో హతిరామ్ బావాజీ మఠం యొక్క ఆధీనం నుంచి ఈ ప్రభుత్వం యొక్క హ్యాండ్ ఓవర్ ఎప్పుడైతే టీటీడీ బోర్డు వచ్చిందో అప్పటి నుంచి కల్తీలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అంతకుముందు ఆగమ శాసనం ప్రకారంగా చక్కగా జరిగినాయి. రాజకీయ పార్టీల యొక్క ఆధ్వర్యంలో ఈ దేవాలయాలు పనిచేస్తున్నాయో అప్పటి నుంచే ఇటువంటి కల్తీ విషయాలు, ఈ కల్తీ పూజలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి రాజకీయ నాయకుల యొక్క కబంధ హస్తాల నుంచి రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ చేయకుండా హైందవ సంఘాలకు మన దేవాలయాలను అప్పగించాలని కోరుతున్నాము. జై శ్రీరామ్.